ఈరోజు మనం ఒక కోర్టు తీర్పు గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది మామూలు చట్టపరమైన విశ్లేషణ కాదు. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. విడిపోయిన ఒక కుటుంబంలో తోబుట్టువుల మధ్య ఉండే ఆ విడదీయరాని బంధాన్ని ఒక కోర్టు ఎలా అర్థం చేసుకుంది, ఎలా కాపాడింది అన్నదే ఈ కథ. పదండి ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ కథకు గుండెకాయ లాంటిది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన ఈ మాటలు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా! మనం చర్చించబోయే కేసుకు ఆత్మ ఇదే. అంటే ఇది కేవలం చట్టంలోని పొడి అక్షరాల గురించి కాదు, ఇది మానవ సంబంధాల్లోని చాలా సున్నితమైన భావోద్వేగాల గురించి. మనం ఈ విశ్లేషణకు ఆధారంగా తీసుకున్నది ఫ్యామిలీ కోర్ట్ అపీల్ నంబర్ 118/2022కి సంబంధించిన తీర్పు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఆ ఒక్క కుటుంబానికే పరిమితం కాలేదు. దీని ప్రభావం చాలా పెద్దది. ఇది ఎన్నో ఇలాంటి కేసులకు ఒక మార్గదర్శకంగా నిలిచింది. అసలదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈ కేసుకొస్తే ముందుగా ఆ ఫ్యామిలీ గురించి, వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ చూస్తే పరిస్థితి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తల్లిదండ్రులు విడిపోయారు, వాళ్లకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి మైనర్ నంబర్ 1 తండ్రి దగ్గర ఉంటోంది. ఇక చిన్నమ్మాయి అబ్బాయి అంటే మైనర్లు నంబర్ 2 ఇంకా 3 వాళ్ళు తల్లి దగ్గర ఉంటున్నారు. అంటే ఏమైంది? 2018 నుంచి ఈ ముగ్గురు తోబుట్టువులు వేరువేరిళ్లల్లో ఒకరికొకరు దూరంగా పెరుగుతున్నారన్నమాట. మరి ఈ కేసు హైకోర్టు దాకా ఎందుకొచ్చింది? ఎందుకంటే తండ్రి ఒక అపీల్ వేశారు. ఆ ముగ్గురు పిల్లల పూర్తి కస్టడీ అంటే సంరక్షణ బాధ్యత తనకే ఇవ్వాలని ఆయన కోరారు. ఇది వినడానికి ఒక సాధారణ రిక్వెస్ట్లా అనిపించొచ్చు, కానీ కోర్టు దీన్ని చాలా చాలా లోతుగా చూడాల్సొచ్చింది. అయితే ఇంత సెన్సిటివ్ కేసుల్లో కోర్టులు ఒక నిర్ణయానికి ఎలా వస్తాయి, దేని ఆధారంగా తీర్పు ఇస్తాయి, దీనికోసం వాళ్ళని గైడ్ చేసే ఒక ప్రాథమిక సూత్రముంది. అదేంటో చూద్దాం. అస్సలు ప్రశ్న ఇదే కదా, తల్లిదండ్రుల మధ్య గొడవ ఉన్నప్పుడు పిల్లలకు ఏది మంచిదో కోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది? ఇద్దరూ తమ వాదనలు వినిపిస్తారు. మరి అప్పుడు కోర్టు ఎవరి పక్షాన నిలబడాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ సూత్రం, ది వెల్ఫేర్ ఆఫ్ ది చైల్డ్ ప్రిన్సిపల్, అంటే పిల్లల సంక్షేమ సూత్రం. దీని ప్రకారం కోర్టు దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందంటే పిల్లల మంచికి, అంతే. తల్లిదండ్రుల హక్కులు, వాళ్ల కోరికలు, వాళ్ల ఈగోలు ఇవన్నీ పిల్లల శ్రేయస్సు తర్వాతే, సెకండరీ అన్నమాట. మరే సంక్షేమమంటే ఏంటి? కేవలం డబ్బు, మంచి సౌకర్యాలు ఇవ్వడమేనా? అస్సలు కాదు. కోర్టు చాలా విషయాలు చూస్తుంది. పిల్లలు సంతోషంగా ఉన్నారా, వాళ్ల ఆరోగ్యం, చదువు ఎలా ఉన్నాయి, వాళ్ల ఎమోషనల్ వెల్బీయింగ్, నైతిక విలువలు, అన్నిటికంటే ముఖ్యంగా తోబుట్టువులతో వాళ్ల రిలేషన్ ఎలా ఉంది, ఇంకా పిల్లలకు కాస్త వయసుంటే వాళ్ల అభిప్రాయం కూడా తీసుకుంటారు. ఇవన్నీ కలిపితేనే సంక్షేమం. ఈ సూత్రం ఎంత ముఖ్యమో సుప్రీంకోర్టు చెప్పిన ఈ మాటలు మనకు స్పష్టంగా చెబుతాయి. పిల్లలు ఆస్తులు కాదు, తల్లిదండ్రులు ఆడుకునే బొమ్మలు కాదు. చాలా బరువైన మాటలివి. అంటే పిల్లల్ని తల్లిదండ్రుల మధ్య పంచుకునే వస్తువులా చూడొద్దని అర్థం. వాళ్ల జీవితాలు, వాళ్ల భవిష్యత్తు ఈ గొడవల్లో నలిగిపోకూడదు. ఓకే, ఇప్పటిదాకా మనం సూత్రం గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కోర్టు ఆ సూత్రాలను ఈ కుటుంబం విషయంలో వాళ్ళ రియాలిటీకి ఎలా అప్లై చేసిందో చూద్దాం. అంటే థియోరీ నుంచి ప్రాక్టికల్స్లోకి వెళ్తున్నామన్నమాట. జడ్జీల ముందు ఇది చాలా కష్టమైన చాయిస్. వాళ్ళు ఎలా ఆలోచించారో ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు పిల్లలందర్నీ తండ్రికప్పగిస్తే సరే, ఆయన ఆర్థికంగా బాగానే చూసుకోగలడు, అందులో డౌట్ లేదు. కాని పిల్లలు తల్లి ప్రేమకు దూరమవుతారు, తల్లితో వాళ్లకున్న ఎమోషనల్ బాండింగ్కు ఇది విరుద్ధం. మరోవైపు చూద్దాం, పిల్లలందర్నీ తల్లికప్పగిస్తే అప్పుడు తోబుట్టువులందరూ ఒకేచోట ఉంటారు, వాళ్ల బంధం నిలబడుతుంది. కాని అప్పటికే తండ్రితో సెటిల్ అయిన పెద్దమ్మాయిని అక్కడ్నుంచి తీసుకురావాలి. పైగా అమ్మాయి కస్టడీ కావాలని తల్లి అడగలేదు కూడా. చూసారా ఎంత సంక్లిష్టమైన పరిస్థితో? ఈ కేసులో ఇదే అత్యంత కీలకమైన, నిజంగా మనసుని కదిలించే క్షణం. జడ్జీలు స్వయంగా పిల్లలతో మాట్లాడారు. ఆ టైంలో ఆ తోబుటూలు ఒకరినొకరు చూసుకుని కళ్లనీళ్లు పెట్టుకోవడం వాళ్లు గమనించారు. ఆ ఒక్క క్షణం వాళ్లకి అంతా అర్థమైపోయింది. తల్లిదండ్రుల మధ్య ఉన్న ఈగోల వల్ల, ఇతర సమస్యల వల్ల ఈ పిల్లల మధ్య బంధం దెబ్బతింటోందని వాళ్లకు క్లియర్గా తెలిసింది. ఆ క్షణమే ఈ కేసు గతిని మార్చేసింది. అప్పుడు కోర్టు ఒక ప్రాక్టికల్ పాయింట్ గుర్తించింది. పిల్లలు అప్పటికే 5 ఏళ్లకు పైగా వేర్వేరుగా ఉంటున్నారు.
వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ స్కూల్స్, ఫ్రెండ్స్ అన్నీ ఒక పద్ధతికి అలవాటు పడిపోయాయి. ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళని అక్కడ్నుంచి కదిలిస్తే, వాళ్ళ జీవితాల్ని తలకిందులు చేస్తే అది వాళ్ళని ఇంకాస్త ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని కోర్టు భావించింది. ఈ టైంలో వాళ్లకి కావాల్సింది స్టెబిలిటీ, స్థిరత్వం. సో ఈ అన్ని విషయాల్ని బేరీజ్ వేసుకుని కోర్టు తన ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. గుర్తుంచుకోండి, ఇది ఎవరి గెలుపు గురించో, ఎవరి ఓటమి గురించో కాదు. ఇది పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని నిలబెట్టడం గురించి. కోర్టు ఇచ్చిన ఏర్పాటు చాలా బ్యాలెన్స్డ్గా, ప్రాక్టికల్గా ఉంది. చూడండి, ఫస్ట్ పెద్దమ్మాయి తండ్రితోనే ఉంటుంది. సెకండ్, మిగతా ఇద్దరు పిల్లలు తల్లితోనే ఉంటారు. అంటే ఎవర్నీ వాళ్ళ ప్రస్తుత సెటప్ నుంచి డిస్టర్బ్ చేయలేదు. కానీ ఇక్కడే అసలు విషయముంది. థర్డ్, ఫోర్త్ పాయింట్స్ చూడండి. తల్లి దగ్గరున్న పిల్లల్ని కలవడానికి తండ్రికి, తండ్రి దగ్గరున్న అమ్మాయిని కలవడానికి తల్లికి స్పష్టమైన విజిటింగ్ రైట్స్ కల్పించారు. సో ఫైనల్గా ఈ తీర్పు లక్ష్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే రెండు విషయాలు. ఒకటి, పిల్లల జీవితాల్లో ఉన్న స్టెబిలిటీని కాపాడటం. రెండు, అంతకంటే ముఖ్యంగా ఆ దూరమైన తోబుట్టువుల బంధాన్ని మళ్లీ నిలబెట్టడానికి, దాన్ని బలోపేతం చేయడానికి ఒక స్ట్రక్చర్డ్ వేని క్రియేట్ చేయడం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఈ తీర్పు ప్రభావం ఆ ఒక్క కుటుంబంతో ఆగిపోలేదు. ఇది న్యాయ వ్యవస్థలోనే ఒక చర్చకు దారితీసింది. మిగతా కోర్టులకు ఇదొక ముఖ్యమైన పాఠంలా మారింది. ఇక్కడ కనిపిస్తోంది చూశారా? ఇది కేవలం ఒక మామూలు కాగితం కాదు. ఈ తీర్పు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇదే సాక్ష్యం. ఇది హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన అఫీషియల్ మెమో. దీని సారాంశమేంటంటే, ఈ జడ్జ్మెంట్ కాపీని మిగతా జడ్జీలందరికీ పంపండి అని ఆదేశించటం. ఎందుకు పంపమన్నారు? ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి కేసులను హ్యాండిల్ చేయటానికి ఇది అవసరమైన మార్గదర్శకత్వం ఇస్తుందని హైకోర్టు భావించింది. అంటే ఈ తీర్పులో జడ్జీలు చూపించిన ఆ హ్యూమన్ టచ్, ఆ సెన్సిటివిటీ, పిల్లల సంక్షేమానికి వాళ్ళిచ్చిన ప్రాధాన్యత, ఇవన్నీ మిగతా జడ్జీలకు కూడా ఒక గైడ్గా ఉపయోగపడతాయని వాళ్ల ఉద్దేశమన్నమాట. కాబట్టి చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక కుటుంబం విడిపోయినప్పుడు మిగిలి ఉన్న బంధాలను చట్టం ఎలా కాపాడగలదో ఈ కేస్ మనకొక ఆశాజనకమైన సమాధానమిస్తుంది. చట్టమంటే కేవలం పొడి నియమాలు, సెక్షన్లు కాదు. విడిపోతున్న కుటుంబాల్లో కూడా తోబుట్టువుల మధ్య ఉండే ఆ పవిత్రమైన బంధంలాంటి విలువైన మానవ సంబంధాలను కాపాడగలిగే ఒక శక్తివంతమైన సాధనం అని ఈ తీర్పు మనందరికీ చాలా బలంగా గుర్తుచేస్తుంది.